అయితే మనం అంటే రామాయణం, మహాభారతం అవి చూసే పెరిగాం. అది మన చరిత్ర, అసలైన చరిత్ర అని చెప్పేసి మనం అందరం అనుకుంటాం, విశ్వసిస్తాం ఖచ్చితంగా, ప్రగాఢంగా. అయితే అటువంటి భారతదేశంలో ఈరోజు ఇప్పుడు రాముడి గురించి ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తే అంత స్వేచ్ఛ చాలా, అంటే ఇది నార్మల్ విషయం ఇంకా నేను చెప్పేది. ఇప్పుడు ప్రశ్న ఏదైతే చెప్పానో చాలా చిన్న విషయం. ఇదే చాలా విషయాలు ఉన్నాయి, చాలా మాటలు ఉన్నాయి, చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంత స్వేచ్ఛ మనకు ఎలా వచ్చింది? అంత స్వేచ్ఛగా ఎలా బ్రతకగలుగుతున్నారు? దీనికి కారణం, దీనికి ప్రధానమైన కారణం ఒకటి ఉన్నదయ్యా. పాలకుడు ఎటువంటి వాడు అవుతాయే, ప్రజలు అటువంటి వాళ్ళు అవుతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం యదవల్ని తీసుకొని వచ్చి స్వతంత్రం వచ్చిన వెంటనే మనల్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరు? ఈ ధర్మం ఏమిటో తెలియదు, ఈ దేశం ఏమిటో తెలియదు, ఈ దేశం యొక్క గొప్పతనం ఏమిటో తెలియదు, ధర్మంలో ఉండే ధర్మ సూక్ష్మాలు తెలియవు. అటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి మనం కాదులే, బ్రిటిష్ వాడు కూర్చోబెడుతుంది. వాడు పోనీ మనం రాజ్యాంగం రాసుకున్నాం, రాజ్యాంగం ఇట్స్ ఎ కాపీ పేస్ట్. నీదనేటటువంటి రాజ్యాంగం అది. 4 దేశాలని నీ సంస్కృతికి సంబంధించి, నీ దేశానికి సంబంధించి, ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, ఇక్కడున్న ఆధ్యాత్మిక విధానాలు, ఇక్కడ ఉన్నటువంటి ఆచార విధానాలు, వీటిలన్నిటికీ సంబంధించి నువ్వు ఏనాడైనా ఆలోచించి రాజ్యాంగాన్ని తయారు చేసావా? మరి కుక్కమూతి పిందెలు పుడతాయి, కుక్కమూతి పిందెలు పుట్టకుండా ఉంటాయా? ఇప్పుడు కుక్కమూతి పిందెలు పుట్టినవి, వాటి చేదు ఫలాలని అనుభవిస్తున్నాం. ఎస్. ఇప్పుడు వామపక్ష భావజాలంతో నడిచినటువంటి రాజకీయం సార్, పూర్తిగా ఓపెన్గా చెప్పాలి అంటే, అటు నుంచి ఈరోజు హిందుత్వం వైపు అడుగులు పడుతున్నాయి అనుకోవచ్చా? ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది అనుకోవచ్చు? బేసిక్ సిద్ధాంతం ప్లీజ్. అండ్ ఇంకొక చిన్న ఇది అందరూ మర్చిపోయే విషయం ఏంటంటే ఇజం అది ఒక సిద్ధాంతం. అది నీ దేశానికి సరిపోతుందా? ఏనాడైనా ఎవడైనా ఆలోచించాడా? బడుతాయిగాడు మన ప్రథమ ప్రధానే ఆలోచించలా. అతను కదా దానికి ఊతమిచ్చి దేశంలో ఇచ్చేసింది. ఏంటి సిద్ధాంతం? ఫస్ట్ మనం అది తెలుసుకుంటే, ఆ సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మనం అసలు విషయానికి ఇచ్చేయచ్చు. ఏమిటి సిద్ధాంతం? హెచ్చు తగ్గులు ఉండకూడదు, సమాజం నిర్మాణం కావాలా. ఎట్టవుద్దా? ఈజ్ ఇట్ పాసిబుల్? అందరూ ఒకేలా ఉంటారా? అందరికీ ఒకే ఆర్థిక విధానాన్ని నువ్వు అవలంబించగలవా? ఏ రకంగా అసలు? ఒక గేట్ కార్డు ఉండేటటువంటి వాడికి, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒకే శాలరీని ఇస్తావా? అండ్ ఒక ఇంజనీర్, ఒక మేధావి, ఒక సామాన్యుడు, వీళ్ళిద్దరిని ఒకటేగా కట్టేయగలవా నువ్వు? సమానత్వం ఎక్కడుంది? సృష్టిలో సమానత్వం లేదు. సృష్టిలో సమానత్వం లేదు. అమోఘ్, అద్భుతమైన మాట. ఎక్కడి నుంచి వస్తుంది? అండ్ నువ్వు చెప్పినటువంటి సిద్ధాంతం ఎవరికి? అది కార్ల్ మార్క్స్ చెప్పింది ఎవరికి? ఆనాడున్నటువంటి క్రిస్టియన్ సమాజంలో ఉన్నటువంటి అణచివేతల్ని దృష్టిలో పెట్టుకొని హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ని క్రియేట్ చేశాడు. ఇక్కడ ఉన్నారు హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ఇక్కడ ఉన్నారు. కానీ హ్యావ్స్ ఎప్పుడు హ్యావ్ నాట్స్ని హింసించలేదు. అర్థమైందా? అండ్ హ్యావ్ నాట్స్ ఎట్లా తయారయ్యారు ఇక్కడ? ఒకప్పుడు లేరు తెలుసా నీకు హ్యావ్ నాట్స్ ఇక్కడ? హ్యావ్ నాట్ అంటే ఏంటి? ఏమీ లేనివాడు అని కదా. ఏమీ లేనివాడు ఇక్కడ ఉంటే విదేశీయులు అంతమంది వచ్చి ఎందుకు దోచుకుంటారు? అనేక రకాలైనటువంటి దుర్మార్గపు సిద్ధాంతాలని మనుషుల్ని విడదీయడానికి,
వర్గ పోరాటాలని ఏర్పాటు చేయడానికి సిద్ధాంతాలని రచించి, నీకు ఇంకొక విషయం చెప్తాను నేను, ప్రపంచం మొత్తంలో సార్ అత్యధికమైనటువంటి హత్యలు చేసింది ఏ పేరుతోనో తెలుసా? కమ్యూనిజం పేరుతో. వాస్తవం. బ్లాక్ బుక్ ఆఫ్ కమ్యూనిజం అనే ఒక బుక్ ఉంది. అది ఎక్స్ కమ్యూనిస్టులు రాసింది. ఓకే. తప్పలేదు. మొత్తం వాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఇప్పటి వరకు దాదాపు 11 కోట్ల మందిని చంపారు కమ్యూనిజం అనే పేరుతో. 11 కోట్ల మందిని. కెన్ యూ ఇమాజిన్? ఏ మత యుద్ధమైనా ఇంత జరిగిందంటే క్రిస్టియన్లు కూడా అంతమందిని చంపలా, ముస్లింలు అంతమందిని చంపలా. ఇక నిజంగా మరి ప్రజల ఒక్క చైనాలో మావ్ సెటౌన్ ఎంతమందిని చంపాడో తెలుసా? 6.5 కోట్ల మందిని. ఇది నేను చెప్తుంది కాదు, బ్లాక్ బుక్ ఆఫ్ కమ్యూనిజం చెప్తుంది. చంపారని తెలుసు కానీ మరి ఇంత సంఖ్య తెలియదు సార్. నేను లక్షల్లో నేను చెప్పింది కాదు ఇది, వాళ్ళు ఎక్స్ కమ్యూనిస్టులు రాసిన పుస్తకం చెప్తున్నటువంటి విషయం. మరి ఏంటి సార్ వీళ్ళందరూ ఎంతసేపు ప్రజల పక్షాన మాట్లాడతారు కదా? సరే కదా, ఇంకొంచెం దీనికి వద్దాం. ఇప్పుడు కమ్యూనిస్ట్ రాజ్యాలు ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో? మహా అయితే వేళ్ల మీద 4-5 మహా అయితే వేళ్ల మీద అవన్నీ. అవునా? దాంట్లో కూడా పూర్తిగా కమ్యూనిస్టు సిద్ధాంతాలను అనుసరిస్తున్నటువంటి ఏమున్నాయి? ఒకప్పుడు చైనా. కెన్ యూ సే దట్ చైనా ఈజ్ ఎ కమ్యూనిస్ట్ కంట్రీ నౌ? పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ కాదు దాంది. మరి ప్రపంచ దేశాలన్నీ అక్కడ పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీలని స్టార్ట్ చేస్తే అవునా కదా? అట్లా ప్రతి దేశంలో దాదాపుగా ప్రతి దేశంలో ఉన్నాయి. ఉత్తర కొరియాలో కావచ్చు, క్యూబాలో కావచ్చు, చైనాలో కావచ్చు. ఓకే, యా. సో ఇంట్రెస్టింగ్. అది డొల్లతనం, సిద్ధాంతంలో ఉండే డొల్లతనం. ఇక్కడ మరి ఇక్కడ మన అడగొచ్చు సార్, ఇక్కడ మన చాచా నెహ్రూకి ఏం నచ్చింది అంటారు దాంట్లో? కమ్యూనిజం అంత అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? ఇప్పుడు వాళ్ళకి విశృంఖలత ఉంటుంది. నీ ఇష్టం వచ్చింది తినొచ్చు, నీ ఇష్టం వచ్చింది సరిపోయింది, నీ ఇష్టం వచ్చింది దాంతో పండొచ్చు. రామచంద్ర ఉంది మన చారిత్రక పురుషుడు, చరిత్ర తెలిసిన విషయమే కదా. ఇంకా దాని కాబట్టి ఎవరికైనా ఇష్టం అనిపిస్తుంది. ఇప్పుడు నీ మీద నీకు నియంత్రణ లేకపోతే నీకు ఏది నచ్చుద్ది? పబ్బులు నచ్చుతాయి, క్లబ్బులు నచ్చుతాయి ఖచ్చితంగా. అవునా కదా? అక్కడ అదే. ఓకే సార్, దీనిలో వద్దాం. కమ్యూనిజం నువ్వు సిద్ధాంతం నచ్చి ఆయన పోయాడు అనుకో. బాగా లేదు, అర్థమైంది. సిద్ధాంతంలో ఆయన కావాల్సినవి నచ్చి అందుకోసం సిద్ధాంతాన్ని రుద్దారు. తప్పులేదు.